ఓం నమః శివాయ. మనలో చాలా మందికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నా తలరాత ఎందుకిలా ఉంది అని. ఎంతో కష్టపడినా జీవితంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? డబ్బు సమస్యలు, ఇంట్లో గొడవలు, అనారోగ్యాలు, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముట్టినప్పుడు ఇక దారేది అని నిరాశ ఆవహిస్తుందా? ఈ రాతను మార్చుకోలేమా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చి ఉంటే ఈ అద్భుతమైన రహస్యం మీకోసమే. పురాణాలలో ఎందరో ఋషులు, యోగులు కీర్తించిన ఒక అత్యంత శక్తివంతమైన శివనామం ఉంది. ఆ నామాన్ని ఆర్తితో, నమ్మకంతో స్మరిస్తే చాలు, అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నామమే కైలాసనాథ. ఈరోజు మనం కైలాస పర్వతాధిపతి అయిన ఆ పరమశివుని, కైలాసనాథ నామంలో దాగి ఉన్న అనంతమైన శక్తిని గురించి, దానిని ఎలా జపించాలి, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. మొదటగా కైలాసనాథ అనే పేరులో ఉన్న అర్థాన్ని, దానిలో దాగి ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఇది కైలాస మరియు నాద అనే రెండు పదాల కలయిక. నాద అంటే ప్రభువు, పాలకుడు. మరి కైలాస అంటే కేవలం మంచుతో కప్పబడిన ఒక పర్వతమా? కాదు. హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాలలో కైలాస పర్వతానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు, అది సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉండే దివ్యధామం, శివలోకం. శివపురాణంలో చెప్పిన దాని ప్రకారం కైలాసం అంటే రాళ్ళు, మంచు కాదు, అది చైతన్య స్వరూపం. స్థిరత్వానికి, నిర్మలత్వానికి, శాశ్వతమైన ఆనందానికి అది ఒక ప్రతీక. అగస్త్య మహర్షి భావన ప్రకారం కైలాసం యోగ సాధన ద్వారా ఆత్మతో ప్రవేశించగల ఒక ఉన్నత స్థితి. అలాంటి పవిత్రమైన, చైతన్యవంతమైన కైలాసానికి అధిపతి అయిన వాడే కైలాసనాథుడు. ఈ నామాన్ని జపించడం అంటే కేవలం శివుడిని పిలవడం కాదు, ఆయనలో ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని, ఆ స్థిరత్వాన్ని మన జీవితంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించడం. ఈ నామం యొక్క శక్తిని మరింత బాగా అర్థం చేసుకోవాలంటే శివపురాణంలోని ఒక అద్భుతమైన కథ చూడాలి. ఒకానొకప్పుడు లంకాధిపతి రావణాసురుడు తన పుష్పక విమానంలో ఆకాశ మార్గాన వెళ్తున్నాడు. దారిలో కైలాస పర్వతం దగ్గరకు రాగానే అతని విమానం ఆగిపోయింది. అప్పుడు నందీశ్వరుడు ప్రత్యక్షమై, ఓ రావణ! ఇది కైలాసగిరి. ఇక్కడ నా స్వామి అయిన పరమశివుడు పార్వతీదేవితో విహరిస్తున్నాడు. దయచేసి నీ మార్గాన్ని మళ్లించుకుని వెళ్ళు అని శాంతంగా చెప్పాడు. అహంకారానికి మారుపేరైన రావణుడికి కోపం కట్టలు తెంచుకుంది. తన 20 చేతులతో కైలాస పర్వతం కిందికి దూరి ఆ మహాపర్వతాన్ని కదిలించడం మొదలుపెట్టాడు. ఆ ప్రకంపనలకు భయపడిన పార్వతీదేవి తన భర్తైన పరమశివుడిని గట్టిగా పట్టుకుంది. అప్పుడు పరమశివుడు రావణుడి గర్వాన్ని చూసి చిరునవ్వు నవ్వి తన కాలి బొటనవేలితో నేలను తేలికగా నొక్కాడు. అంతే. ఆ ఒక్క స్పర్శకు రావణుడి 20 చేతులు ఆ పర్వతం కింద చిక్కుకుపోయాయి. తన తప్పును తెలుసుకున్న రావణుడు శివతాండవ స్తోత్రంతో ఆ కైలాసనాథుడిని ఆర్తిగా స్తుతించాడు. ఆ స్తోత్రానికి కరిగిపోయిన కైలాసనాథుడు రావణుడిని క్షమించి చంద్రహాసం అనే మహాఖడ్గాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడు. ఎంతటి అహంకారినైనా తన కాలి బొటనవేలితో అణచివేయగల శక్తివంతుడు, శరణు వేడిన శత్రువును సైతం క్షమించి వరాలు ఇచ్చే కరుణామూర్తి కూడా ఆయనే. మరి ఇంతటి మహిమ ఉన్న కైలాసనాథ నామాన్ని ఎలా జపించాలి? సరైన పద్ధతిలో జపిస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. మొదట, సమయం. ఈ నామ జపానికి అత్యంత అనువైన సమయం ఉదయం బ్రహ్మ ముహూర్తం, అంటే ఉదయం 4 నుండి 6 గంటల మధ్య. ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా, సాత్వికంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారం నాడు ఈ జపం చేయడం విశేష ఫలాన్ని ఇస్తుందని చెబుతారు. రెండవది, ఆసనం. శుభ్రమైన ప్రదేశంలో ఒక దర్భాసనం లేదా ఉన్ని ఆసనం పరుచుకుని ఉత్తర దిక్కుకు లేదా తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చోండి. వెన్నెముక నిటారుగా, పద్మాసనం లేదా సుఖాసనంలో. మూడవది, జప సాధనం. 108 పూసలు ఉన్న రుద్రాక్షమాలతో ఓం కైలాసనాథాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం సంప్రదాయం.